నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉసురు మాకు బాగా తగిలింది, గుర్తుపెట్టుకోండి, రైతులతో పెట్టుకోమాకండి. దిస్ ఈజ్ వాట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీలోని కూటమి సర్కార్కి చెప్పిన మాట అకార్డింగ్ టు ఢిల్లీ రిపోర్ట్స్. ఎందుకంటే అమరావతి పరిధిలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఢిల్లీ సునిశ్చితంగా పరిశీలిస్తుంది, చాలా నిశ్చితంగా సునిశ్చితంగా పరిశీలిస్తుంది. ఇక్కడ రైతుల ఆగ్రహం కారణంగా ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం, రెండోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా పరువు పోగొట్టుకున్నాయో చూసిన తర్వాత ఇంకోసారి వాళ్ళతో పెట్టుకోవద్దు, ఏమన్నా ఉంటే ఆమికబుల్గా పరిష్కరించుకోండి. ఎకాయికి 44,000 ఏకర్స్ భూ సమీకరణ అనేది అంత మంచి పరిణామం కాదు అనే అంశాన్ని సున్నితంగా తెలియజేసే ప్రయత్నం ఢిల్లీ చేస్తోంది కూటమి సర్కార్కి ఏపీలోని. బట్ మేము రైతుల్ని కన్విన్స్ చేసుకుంటాం, రైతులు ఉవ్విళ్ళూరుతున్నారు మాకు భూములు ఇవ్వటానికి అని చెప్పేసి ఏపీలోని డబుల్ ఇంజిన్ కూటమి సర్కారు చెబుతోంది. ఈ క్రమంలో కూటమి పార్టీల మధ్య ఇంకా ఒక క్లారిటీ రాలా, ఆ స్పష్టత తీసుకురావడం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి తెలుగుదేశానికి మధ్య వారధిలాగా ఈయన మాత్రమే దాన్ని హ్యాండిల్ చేయగలరు అనే నమ్మకం అటు బీజేపీకి ఉంది, ఇటు తెలుగుదేశానికి కూడా ఉంది. సో ఈ సున్నితమైన అంశంలో ఎలా ముందుకెళ్ళాలి, ఓ పక్క గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పరిధిలోని పొన్నెకల్లు, పెదపరిమి గ్రామాల్లో ఎదురైన నిరసన సెగ తర్వాత సర్కారు డిఫెన్స్లో పడింది. 44th భూ సమీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. సో గ్రామ సభలు పెట్టి తర్వాత సమీకరణ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది రివాజు ఎక్కడైనా. అక్కడ ఇండోసోల్ దగ్గర అలాగే చేశారు, నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత గ్రామ సభకి వెళ్తే అక్కడ అట్లాంటి ప్రొటెస్టే. ఇది అవసరమా ఇంత రైతులతోటి పెట్టుకోవటం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే కొంత సీరియస్గానే ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్గా విశ్లేషించడానికి మనతో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. ఢిల్లీలో సరిహద్దుల్లో రైతుల సెగ తగిన తర్వాత రైతు చట్టాలను ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆయన ఓపెన్గా వచ్చి అపాలజీ చెప్పారు ప్రధానమంత్రి. ఆయన ఏమీ మొహమాట పడలేదు, సిగ్గుపడలేదు కూడా. ఇది రైతుల మనోభావాలను గాయపరిచే విధంగా ఉంది కాబట్టి మేము ఉపసంహరించుకుంటున్నామని. మరి ఆ స్థాయిలో ఆయనే ప్రధానమంత్రి దిగొచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా రైతులని కన్విన్స్ చేస్తామనే మాట ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే రైతు పోరాటాలు అన్నవి ఎలా ఉంటాయంటే సార్, వాళ్ళు దగ్గర 700-800 మంది ప్రాణాలు పోయినా సరే వాళ్ళు సంవత్సరం పాటు చేసిన ఆ రైతు ఉద్యమం అదొక చరిత్ర. ఢిల్లీ నడిబొడ్డులో గడగడలాడించింది. ఆ సరిహద్దులు మొత్తం సరిహద్దులన్నీ బ్లాక్, సరిహద్దులు స్తంభింపజేసి ఆ హర్యానా, పంజాబ్ పరిసర ప్రాంతాల్లో ఆ రైతులు ఒక్క బాధాకరమైన విషయం ఏంటంటే విపరీతమైన అవమానాలు. ఈవెన్ అమరావతి రైతు ఉద్యమంలో కూడా ఇనీషియల్ డేస్లో వాళ్ళు నిజంగా పడ్డ మానసిక సంఘర్షణ వెలకట్టలేము అవి. ఎందుకంటే వాటిని వాళ్ళ త్యాగాలకు కూడా ఒక్కొక్కసారి జరిగే అవమానాలని కొన్ని విధంగా మనం చూడవలసిందే. సో అలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఒక విపత్కర నిర్ణయం అనే చెప్పాలి. ఎందుకంటే ఎవడో వెనకడ ఒక సామెత ఉంటుంది, మోరదానికి దిక్కు లేదట కడదానికి కళ్యాణం అన్నట్టు. ఇప్పుడున్న అమరావతి తీసుకున్న 34,000 ఎకరాలు ఏం చేస్తారో దాని మీద ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ కనబడకుండా రిటర్నబుల్ ప్లాట్స్ మీద ఇంకా క్లారిటీ రావాలి. ఇంకా 33% ప్లాట్స్ వాళ్ళకి భౌగోళికంగా దాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన ఉదంతాలే లేవు సార్. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎక్సెస్ ఇంకా ల్యాండ్ పోలింగ్ తర్వాత మీకు ఇంకోటి చెప్తున్నా, ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్యం అనే నెపంతో ఏవియేషన్ మినిస్టర్ తీసుకునే డెసిషన్స్ అండ్ ఏవియేషన్కి సంబంధించిన అంశాలని వీళ్ళు దే హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఇక్కడ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ విమానాశ్రయం 30 కిలోమీటర్ల రేడియస్లో ఉంటుందా ఉన్నదా అనుకోవడం కాకుండా దాని మీద చర్చ మొదలైన హ్యాంగర్లకి సంబంధించింది అన్నది కేంద్ర ప్రభుత్వం ఎస్ వీఆర్ ఎక్వైరింగ్ సమ్ ల్యాండ్ ఇన్ ఎనీ ప్లేస్ ఇన్ స్టేట్ అని బిడ్ ఏదైనా ఇస్తే ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛందంగా 40,000 ఎకరాలతో వస్తున్నాం, మాకు అవకాశం ఇవ్వండి అనే ప్రాస్పెక్ట్ డ్రైవ్ చేస్తే ఎస్ ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. అలాంగ్ విత్ 34,000 ఎకరాల్లో ఇంత ల్యాండ్ ఉంది, దీనికి ఇంకొక 20 ఎకరాలు 20,000 కావాలి, 10,000 కావాలన్నది సమంజసంగా ఉంటుంది. అరే అమరావతి డ్రీమ్ ఆఫ్ ఎవ్రీబడి, పీపుల్స్ క్యాపిటల్ ఇది. పీపుల్స్ క్యాపిటల్లో ఎస్ ఈ ప్రాస్పెక్ట్లో వాళ్ళు ఇచ్చిన దానికి దిస్ ద హ్యూజ్ వే ఆఫ్ డెవలప్మెంట్ చూపిస్తున్నాం మన దగ్గర. అసలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయమే ఎక్కడా లేకుండా వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ రైల్వే స్టేషన్ ప్రపంచంలో తలదన్నేదని చెప్తున్నారు. అసలు రైల్వే అండ్ యాజ్ వెల్ యాజ్ ఏవియేషన్స్ బోత్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి. మీరు మొన్న చెప్పినట్టు డీసీఎల్ సెక్రటరీ కింద చేసిన ధర్మారెడ్డితో ఆడుకోవచ్చు కాబట్టి ఏదైనా మాట్లాడేయచ్చు అన్న కోణంలో మొత్తం కూటమి ప్రభుత్వం ఆ విధంగా ప్రతిస్పందిస్తే ఇలాగే ఉంటుంది. అండ్ మోర్ ఇవాళ అంటే ఊహాగానమో లేకపోతే వాస్తవమో అయితే మాత్రం ఇప్పుడున్న
అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో మనకున్న ఫైనాన్షియల్ ఎబిలిటీస్లో నిన్న కాక మన వరల్డ్ బ్యాంక్ వాళ్ళు తోలు తీసేస్తున్నారు ఒక పక్కన ఇచ్చిన డబ్బులు ఇటు పక్క మళ్ళీ ఇచ్చారు 7 కథలు చెప్పండి అని. అండ్ ఇంకోటి ఇప్పటివరకు మీరు ఎన్ని భూములు అమ్మారు, ఎంత సమీకరించారు? ఎందుకంటే ఎకరం 1 కోటి నుంచి 2 కోట్ల దాకా అమ్మొచ్చు అని చెప్పారు. ఎక్కడ కోటి అండి 25-30 కోట్లు చెప్పారు. 25-30 కోట్లు మీరు ఒక క్వశ్చన్ చెప్తా. మనకి ఇక్కడ నానక్రమగూడలో గత తెలంగాణ ప్రభుత్వం 60 కోట్లు ప్రతిపాదించి 100 కోట్ల పైచిలక ఆదాయ వనరులు సమకూర్చుకోగలిగింది ఎకరం మీద. సేమ్ సినారియోలో అమరావతిలో మీకు ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చారా? అడవి కొనబోతే కొరవండి. ఇప్పుడు వాళ్ళు 25 కోట్లు అంటున్నారు, కొనేవాళ్ళు లేరు అక్కడ. అది వేరే సంగతి సార్. ఫస్ట్ ప్రభుత్వ పరంగా మీరు ఎంత ప్రొక్యూర్ చేశారు ఫండ్స్ అని అడుగుతుంది వరల్డ్ బ్యాంక్ అడుగుతుంది. వరల్డ్ బ్యాంక్ అడుగుతుంది. రెండోది ప్రభుత్వం కూడా ఎస్ మీ ల్యాండ్లు నారాయణ గారు చెప్పారు 2000 ఎకరాలు ఉన్నాయి, 3000 ఎకరాలు ఉన్నాయి, అమ్మేసిపోయి ప్రపంచం తెరబెడతామని చెప్తున్నారు కదా. ఒక 50 ఎకరాలకి నోటిఫికేషన్ ఇవ్వమనండి ఫర్ సేల్ అని. మురళీమోహన్ లాంటి ఇక్కడ ఖాళీగానే ఉన్నాడు కదా, వీళ్ళు కొంటాడేమో చూద్దాం. రియల్ ఎస్టేట్ టైకూన్లు కదా వీళ్ళు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలంతా అభివృద్ధి చేశారు, మా వల్లనే జరిగిన జైబేరి మోగించమని చెప్పారు కదా, జైబేరిని మోగించమనండి వెళ్ళి. ఆల్రెడీ ఆయనకి అక్కడ ప్రాజెక్ట్ ఉంది. ఉన్నాడు సార్, నాకు అనవసరం. ఇవాళ గవర్నమెంట్కి ఆపన్న హస్తం కింద కృతజ్ఞతాభావంతో తిరిగి రెసిప్రొకేట్ యాటిట్యూడ్ని చాటుకోమనండి. 25 కోట్ల చొప్పున 50 ఎకరాలు కొనాలంటారు అయితే ఇప్పుడు ఆయన. ప్రపోజల్ అయితే బాగానే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, విన్ విన్ సిచ్యువేషన్ కదా గవర్నమెంట్కి కూడా. ఎస్ మేము ఇచ్చిన దానికి మావాడే వచ్చాడు, ఎన్ఆర్ఐలు అందరూ వచ్చి పనిచేశారు కదా లాస్ట్ టైము. అలాగే ఇది వచ్చి కూడా ఎస్ అమరావతి సురక్షితంగా ఉండాలి, శాశ్వత రాజధాని అని అందరూ చెప్పుకోవాలని గర్వంగా మా వంతు ప్రయత్నంగా ఇది ఇస్తున్నాం. గవర్నమెంట్కి ఇంత డబ్బులు వచ్చాయి, వరల్డ్ బ్యాంక్ లోన్ కూడా అక్కర్లే. మీరు అలా అంటున్నారు. ఒక పక్క ఏపీఎన్ఆర్టీ ఇట్స్ స్ట్రగ్లింగ్ హార్డ్ టు గెట్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్. ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు పీపుల్కి సంబంధించి ఒక సంస్థ ఉంది. ఇప్పుడు డాక్టర్ వేమూరు రవికుమార్